ఈరోజు కోర్సు షెడ్యూల్ ప్రాబ్లమ్ చూద్దాం. దెర్ ఆర్ టోటల్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ గివెన్ ఫ్రమ్ 0 టు n-1 అంటుండు. అయితే యు ఆర్ గివెన్ ప్రీ రిక్వెజిట్స్ ఏ కామా బి. అయితే ఏ కామా బిలో బి ఫస్ట్ చేయాలి ఏ కంటే ముందు. ఇక్కడ పేర్లో 0, 1 ఉంటే ఈ 0 కోర్స్ చేసే ముందు నువ్వు 1 చేయాలన్నమాట. సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రీ రిక్వెజిట్స్ మనకు ఇది ఇచ్చిండ్రు కోర్సెస్ 2,10 అని ఇచ్చిండు. సో ఇక్కడ తీసుకుంటే ఇదే ఇక్కడ వీడు ఏమంటుండంటే కొంచెం ఇక్కడ వీడు ఏమంటుండంటే మనకు ఈ 2 కోర్సెస్ ఇచ్చిండు. ఇంకా 1 చేసే ముందు 0 వేయాలి. అంటే 0 ఫస్ట్ చేసిన తర్వాతనే మనం 1 చేయాలి. సో 1కి మళ్ళా ఏం లేదనమాట డిపెండెన్సీ. వీడు ఏం ఇయ్యలేదు 1కి డిపెండెన్సీ. సో 1 ఎండ్ అయిపోతుంది. సో 1 ఎండ్ అయిపోయినందుకు మనం అన్ని కోర్సెస్ చేసేసినాం, ట్రూ ఇచ్చేస్తాం రిటర్న్. అయితే మనం ఇది కోడ్లు ఎట్లా చేస్తాం? కోడ్లు వేసే ముందు మనం ఇది కాకుండా అరే ఇంకొంచెం ఈ అరేని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఈడ ప్రీ రిక్వెజిట్లా 0-1 కాకుండా 1-0 కాకుండా 0,1 ఇచ్చిండు. దాని అర్థం ఏంటంటే మనకు ఇప్పుడు 0 తర్వాత 1 చేస్తావు. ఇక్కడ ఈడ ఏం చెప్తుండు 0 తర్వాత 1 చేస్తావు. అయితే నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ 1 ఉంది, 1కి 1 తర్వాత తనే 0 చేస్తావు అంటుంది. సో 1 తర్వాతనే 0 చేస్తావు అంటే ఇదేంది, ఇది లూప్లోకి వెళ్ళిపోయింది. సో మనం లూప్లోకి వెళ్ళిపోయినాం కాబట్టి మనం రిటర్న్ ఫాల్స్ చేస్తాం ఈ కండిషన్లో. అయితే ఇది మనం కోడ్లు ఎట్లా చేయగలుగుతాం? మనం ఏం చేస్తామంటే ఫస్ట్లీ మనం ఒక గ్రాఫ్ తీసుకుంటాం. ఆ గ్రాఫ్లో ఏం చేస్తామంటే ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సెస్ ఆఫ్ అరేస్ తీసుకుంటాం. ఎందుకంటే అది ఇండెక్స్డ్, అంటే ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్. సో మనకు ఈడ చూసుకుంటే 0th నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇందులో రాసుకుంటాం అనమాట. 0 తర్వాత మనం 1 వస్తుంది కాబట్టి 0 చేసిన తర్వాత మనకు 1 అని పెడతాం. ఇక్కడ మనం ఏం పెడుతున్నాం, 1 వచ్చిన తర్వాత 0 వస్తుంది. సో మనం 1కి కోర్స్కి మనం ఈడ 0 పెడుతున్నాం. సో ఇక్కడ మనకు ఇదే స్ట్రక్చర్ కనబడుతుంది ఇప్పటిదాకా చూపించినట్టే. 0 తర్వాత 1, 1 తర్వాత 0. అయితే మనం ఏం చేస్తాం, ఈ కోర్సెస్లా 0 నుంచి స్టార్ట్ అవుతాం. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇది దీనికి వెళ్తాం. 1కి వెళ్ళిన తర్వాత 1 నుంచి మళ్ళీ 0 కనబడ్డది. సో 0 ఆల్రెడీ విజిటింగ్ స్టేటస్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, రిటర్న్ ఫాల్స్. సో మనం ఈ స్టేటస్ని 0, 1, 2 అనే స్టేటస్ల తోటి ట్రాక్ చేస్తాం అనమాట. 0 అంటే మనకు అన్విజిటెడ్, 1 అంటే విజిటింగ్, ఇంకా 2 అంటే ఆల్రెడీ విజిటెడ్ అనమాట. సో విజిటింగ్ డన్ అనుకో. సో ఇప్పుడు కోడ్లా చూస్తే ఫస్ట్లీ మనం ఒక గ్రాఫ్ తీసుకుంటాం. ఆ గ్రాఫ్లా మనం అరే ఆఫ్ అరేస్ array of number of courses arrays. ఇప్పుడు విజిటెడ్ ట్రాక్ చేస్తాం. విజిటెడ్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి తీసుకున్నాం. ఇది కూడా నెంబర్ ఆఫ్ కోర్సెస్కి చూసుకుంటాం అన్నమాట, విజిట్ చేసినామా లేదా అని. సో ఇప్పుడు విజిటెడ్ స్టేటస్లో ఫస్ట్లీ అన్ని అన్విజిటెడ్ స్టేటస్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ప్రీ రిక్విజిట్స్ తీసుకొని ఈ ప్రీ రిక్విజిట్స్లో మనం ఏం చేస్తాం అంటే ప్రతి కోర్స్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఈ కోర్స్ తర్వాత ఏ కోర్స్ ఇవ్వచ్చు అనేవి రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ గ్రాఫ్లో బి కోర్స్ చేసిన తర్వాత ఏ కోర్స్ చెయ్యాలి. సో
బి బకెట్లో మనం ఏ కోర్సులు పెట్టేసినాం అనమాట. సో ఇట్లా మనం ప్రతి బకెట్లో ఏ కోర్స్ చేసిన తర్వాత ఏ కోర్సెస్ చేయొచ్చు అనేది ఇట్లా పెడతాం అనమాట. సో మనకు అట్లా మనకు సింపుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ కోర్స్ చేసిన తర్వాత ఈ కోర్స్ చేయొచ్చు అని అన్నట్టు. ఇది కంప్లీట్ అయిపోయింది అనుకో, ఇది అయిపోతుంది డన్. ఇంకా సపోజ్ మనకు కొంచెం పెద్ద ఉంది, 0 1 తర్వాత 1 2 అని ఉన్నాయి. సో మనకు దీని అర్థమైంది, 0 చేసిన తర్వాత 1 చేసిన తర్వాత 0 చేయొచ్చు అని ఉంది. దాని తర్వాత ఇక్కడ ఏముంది, 2 చేసిన తర్వాత 1 చేయొచ్చు అని ఉంది. సో 1 ఏమో ఇక్కడ ఉంది. సో దీన్ని చూసుకొని మనం ఈ రెండు కంప్లీట్ చేసేవచ్చు అనమాట ఒకటేసారి. సో ఇది మనం సింప్లిఫైడ్గా ఫస్ట్లీ మనం ఈ లైన్స్ని ఇట్లా ఉండే బదులు మనం అంటే ఇండివిజువల్గా కాకుండా మనం ఇట్లా ట్రాక్ చేసుకుంటున్నాం అనమాట, గ్రాఫ్లో పెట్టి ట్రాక్ చేసుకుంటున్నాం అనమాట. సో దట్ వే మనం కంప్లీట్ చేసినామా లేదా రీవిజిట్ అవుతున్నామా లేకపోతే కంప్లీట్ చేసినామా అని ట్రాక్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ కోర్సు చేసిన తర్వాత ఈ కోర్సు చేయొచ్చు కాబట్టి ఇప్పుడు మనం డిఎఫ్ఎస్ చేసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి మనం ఫస్ట్ 0th కోర్సు నుంచి డిఎఫ్ఎస్ చేసుకుంటాం. ఏ కోర్సెస్ చేసిన తర్వాత ఏ కోర్సు చేయొచ్చు అని అన్నది మనం చూసుకుంటాం అనమాట. సో 0 కోర్సు నుంచి చూసుకుంటాం. ఇప్పుడు ఈ కోర్సు నుంచి మనం డిఎఫ్ఎస్ చేస్తాం. డిఎఫ్ఎస్ ఆఫ్ కోర్స్ కామా గ్రాఫ్. ఇప్పుడు రిటర్న్ ఫాల్స్ అన్లెస్, ఇప్పుడు ఇది ఫాల్స్ వచ్చింది అనుకో, ఈ కోర్సు లా మనకు లూప్ ఉంది అని తెలిసింది అనుకో, మనం ఫాల్స్ చేసేస్తాం, రిటర్న్ ఫాల్స్ చేసేస్తాం. అప్పుడు ఫాల్స్ అయింది అనుకో, ఇది కూడా ఫాల్స్ అయిపోతాయి అనమాట. సో లాస్ట్కి ట్రూ చేస్తాం అనమాట. ఇక్కడ డెఫ్ డిఎఫ్ఎస్ కోర్స్ కామా గ్రాఫ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్లీ మనకు బేస్ కండిషన్స్ వచ్చేసి రిటర్న్ ట్రూ ఇఫ్ విజిటెడ్ కోర్స్ విజిటెడ్ ఈక్వల్ టు 2. మనం 2 స్టేటస్ విజిటెడ్ అనుకుంటాం కాబట్టి మనం విజిటెడ్ లాస్ట్లీ కూడా పెడతాం. లాస్ట్కి విజిట్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా ట్రూ అవుతుంది. సో ఇది విజిట్ ట్రూ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ల నుంచి ఈ పర్టికులర్ కోర్సెస్కి ఏ కోర్సెస్ ఉన్నాయి, సో ఏ కోర్సెస్ ఉంటాయి, సబ్ కోర్సెస్. ఈ సబ్ కోర్సెస్ని కంప్లీట్ చేయవచ్చు అనమాట. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ కోర్సెస్ కంప్లీట్ చేయవచ్చు కాబట్టి తర్వాత మనం ఈ లూప్లో మళ్ళీ డిఎఫ్ఎస్ చేసుకుంటాం అనమాట. సో ఈ డిఎఫ్ఎస్లో మనం ఏం చేస్తాం, ఈ సబ్ కోర్స్ పంపుతాం. సో ఇఫ్ రిటర్న్ ఫాల్స్ అన్లెస్ డిఎఫ్ఎస్ ఇది అనమాట. అయితే మనం ఏం చేసినాం, ఈడ ఫాల్స్ కూడా రిటర్న్ చేయాలి. రిటర్న్ ఫాల్స్ ఇఫ్ విజిటింగ్ అనమాట. విజిటింగ్ అంటే 1. సో ఈ 1 అన్నది మనం ఫస్ట్లీ మనం తీసుకుంటాం అనమాట, అసైన్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే, మనం ఏమంటున్నాం, 0 నుంచి ఇంకా n కోర్సెస్ దాకా వెళ్ళి చూస్తున్నాం అన్నమాట. దీని అర్థం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే n కోర్సెస్ ఉంటే మనం 0 నుంచి n కోర్సెస్ దాకా ఈ కోర్స్ తర్వాత ఏ కోర్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు 1 2 ఉన్నాయి అనుకున్నాం ఎగ్జాంపుల్. సో ఈ కోర్స్ తర్వాత 1 చేయొచ్చు, దాని తర్వాత 2 చేయొచ్చు, తర్వాత ఇంకా ఏదో చేయొచ్చు, 3 చేయొచ్చు. సో ఇవన్నీ కోర్సెస్ తర్వాత ఇంకేం ఉండవు, దీని తర్వాత ఏముండవు. సో ఇవన్నీ డన్ మార్క్ చేసేస్తావు. సో ఇవి డన్ మార్క్ చేస్తావు. సో ఈ పాత్స్ అన్ని డన్ మార్క్ చేసినాం అనుకో,
ఫ్యూచర్లో ఇప్పుడు ఇప్పుడు 5 ఉంటుంది. 5కి ఇక్కడ 0 ఉందనుకో. ఉం? అప్పుడు మనం ఏం చేస్తాం? సో ఇది 0 ఆల్రెడీ డన్ అయిపోయింది కాబట్టి ఈ పాత్. సో ఇది ఇది కూడా డన్ అయిపోతుంది. సపోజ్ ఈ సపోజ్ మళ్ళా మనకి ఎక్కడన్నా లూప్ వచ్చింది అనుకో. ఇప్పుడు 0కి 1 డిపెండెన్సీ ఉంది, 1కి మళ్ళీ 0 డిపెండెన్సీ ఉంది అనుకో. మళ్ళీ ఇట్లా వస్తే మనం ఫాల్స్ చేస్తాం అన్నమాట. సో మనకి ఇది ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లనే తెలుస్తుంది. ఇట్లా మనం ఈ పాత్ల మనం ఏ కోర్సు చేసిన తర్వాత ఏ కోర్సు చెయ్యొచ్చు అని పెట్టుకుంటేనే మనకు మనకు తెలుస్తుంది అనమాట. సో మనం అందుకే ఈ గ్రాఫ్ యూజ్ చేసుకుంటాం. అది అన్నమాట. సో ఇప్పుడు రిటర్న్ చూస్తే